రానున్న ఎన్నికలలో నమ్మకానికి నమ్మక ద్రోహానికి మధ్య పోటీ ఉంటుందని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేర్గ మురళి చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నమ్మకానికి నమ్మక ద్రోహానికి మధ్య పోటీ జరగనుందన్నారు. గూడూరు నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన నివాసంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మురళిని సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీకి తాను అందించిన సేవలకు గుర్తుగా సీఎం వైఎస్ జగన్ తనకు నియోజకవర్గం ఇన్ఛార్జిగా అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేసినప్పటికీ ఈ ప్రాంతంలో నల్లపరెడ్డి కుటుంబీకులు, నేదురుమల్లి కుటుంబీకులు, రెడ్డి సామాజిక వర్గంగా ఎస్సీ రిజర్వ్డ్ వర్గానికి చెందిన అభ్యర్థులను ఎంపిక చేయడంలోనూ, వారి విజయానికి సహకారం అందించడంలోనూ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషించారన్నారు. ఎమ్మెల్యే వరప్రసాదరావుతో తనకు ఎటువంటి మనస్పర్ధలు లేవని, కేవలం భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రజలకు అందరూ కూడా నమస్కారాలతో ఒక చిన్న విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. నమ్మకం అనే పడవలో ప్రయాణిస్తూ మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మనసును చూరుకొని, అదేవిధంగా మా నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు మన్ననలు పొంది రెండోసారి నన్ను పార్టీ సమన్వయకర్తగా అవకాశం కల్పించినటువంటి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆ జన్మాంతరం ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం తప్ప ఇంకో రకమైన పొరపాటు చేయనని మీ ద్వారా తెలియజేసుకుంటూ, నేను పార్టీకి గ్యారంటీ అని మీ అందరి ద్వారా మీ అందరికి కూడా మరి వీళ్ళ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి మంచి వాతావరణంలో గూడూరు తీసుకుపోయేందుకు ఎన్ని సంవత్సరాలు కూడా పార్టీ శ్వాసగానే నేను ముందుకెళ్ళాను తప్ప ఎలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం, ఇంకో రకం కోసం పార్టీ మారే తత్వం కాదు. పార్టీ చేపట్టుకుంటే జీవితాంతం పార్టీతోనే ఉండే మనస్తత్వం. నన్ను ఆశీర్వదించవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఉమ్మడి జిల్లాలోనే ఎంతో ఔన్నత్యంగా గొప్పగా ఆలోచించే గుణవంతులు కలిగినటువంటి గూడూరు నియోజకవర్గ ప్రజలకు, పెద్దలకు, పూజనీయులకు అందరికి కూడా నేను మహిళలకు, యువతకి, అందరూ కూడా కార్మికులకి, రైతులకి అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి మీకు గొప్పగా ఆయుర ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ ఇవ్వాలని కోరుకుంటూ మనశ్శాంతితో ముందు ప్రయాణం కావాలని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.